హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఈవెంట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవెంట్స్ని ఈ నెల 30వ తారీఖు నుంచి నిర్వహించనున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. నిన్నటి రోజు అఫీషియల్గా వెబ్సైట్లో కూడా ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ షెడ్యూల్ అనేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. పిఎంటీ పీఈటీ షెడ్యూల్ అనేసి ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసుకుంటూ మీరు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే ఈ నెల 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు, పోలీస్ నియామక మండలి వెల్లడి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర పోలీస్ నియామక మండలి నిర్ణయించింది అనేసి ఇచ్చారు. ఇక్కడ ఫిబ్రవరి 1వ తారీఖు అంటే 2025 అండి. 2025 ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఈవెంట్స్ని అయితే నిర్వహించనున్నారనమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారనమాట. పాత జిల్లాల ప్రాతిపదికన ఫ్రెండ్స్ 13 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఈ ఈవెంట్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. కానిస్టేబుల్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎల్పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలని పోలీస్ నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో సూచించింది అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైతే స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాత స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈవెంట్స్కే హాజరయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈవెంట్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని slprb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాల్ లెటర్స్ని ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఈవెంట్స్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ని ఈ నెల 18వ తేదీ నుంచి అండి, ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఇక మీరు డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ ఏదైనా సందేహాలు ఉంటే కనుక ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే 2 ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. 9441450639 అనే నెంబర్కి కానీ, లేదంటే 9100203323 అనే నెంబర్లో కానీ సంప్రదించాలనేసి పత్రికాముఖంగా సమాచారం అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్స్ కూడా మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ప్రస్తుతానికి అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ని అయితే అందించడం జరుగుతోంది. టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.